కృష్ణ దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చైత్ర శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అని అంటారు. ఈ కామదా ఏకాదశిని దమన ఏకాదశి అని కూడా అంటారు. కామద అంటే మనకు కావలసిన కోరికలన్నీ తీర్చేటటువంటిది. అలాగే దమన ఏకాదశి అంటే పాపాలన్నిటిని నశింపచేస్తుంది. అంతేకాకుండా ఈ కామదా ఏకాదశి సంతానం లేని వారికి సంతానం కూడా కలుగచేస్తుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో శ్రీకృష్ణ భగవానునికి ధర్మరాజుకి మధ్య జరిగిన సంభాషణ ఈ విధంగా ఉంది. ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని ఈ విధంగా స్తుతిస్తాడు. ఓ కృష్ణ, గోవింద, నారాయణ, ముకుంద, కేశవ, మురారి, చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఈ ఏకాదశి వ్రత కథ ఏమిటి? ఈ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? మహత్యం ఏమిటి? ఈ వివరాలన్నీ నాకు తెలియజేయాల్సింది అని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో, ధర్మరాజా, పూర్వకాలంలో నీవు కోరినట్లుగానే దిలీప్ చక్రవర్తి వశిష్ఠ మహామునిని ఈ విధంగా కోరుకున్నాడు. చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఆ వ్రత కథ తెలియచేయాల్సింది అని కోరుకున్నాడు. ఈ వ్రతం విష్ణుమూర్తికి చాలా ప్రియమైంది. ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వసౌఖ్యాలు లభిస్తాయి. విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. అంతేకాకుండా ఈ కథ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. రత్నపురం అనే గంధర్వ నగరాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ నగరంలో లలిత్, అతని భార్య లలిత ఎంతో అన్యోన్యంగా ప్రేమతో జీవిస్తూ ఉన్నారు. లలిత్ సంగీత విద్వాంసుడు. గంధర్వగానంతో అందరి హృదయాలను రంజింపచేస్తూ ఉంటాడు. అలాగే లలిత కూడా పేరు ప్రఖ్యాతులు పొందిన నర్తకి. రాజ్యసభలో నృత్యం చేస్తూ ఉండేది. ఒక రోజున రాజుగారి సభలో సంగీత కచేరీ జరుగుతోంది. ఆ సంగీత కచేరీకి గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ వస్తారు కచేరీలో పాల్గొనటానికి. అందులో లలిత్ కూడా పాల్గొంటాడు. ఆ రోజున అతని భార్య లలిత నృత్యం చేయడానికి రాలేదు. ఎప్పుడైతే లలిత్ గానం చేస్తున్నాడో అప్పుడు అతని భార్య అతని మనసులో మెదులుతుంది. భార్యను తలుచుకుంటూ తను చేస్తున్న గానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. శృతి లయలు తప్పుతాయి. ఈ విషయాన్ని అక్కడున్న కర్కోటకుడు అనే నాగు గమనించి రాజుగారైన పుండరీకుని దగ్గరికి వస్తాడు. వచ్చి లలిత్ మీద కంప్లైంట్ చేస్తాడు. నీ సభలో గానం చేయడం కంటే లలిత్కి అతని భార్య మీద ప్రేమ ఎక్కువ, అందుకే సరిగ్గా పాడలేకపోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు రాజు కోపగించి, నువ్వు భార్య మీద మోహంతో సరిగ్గా గానం చేయలేకపోయావు కాబట్టి నువ్వు నరరూప భక్షకుడివి కా అని చెప్పి శపించాడు. అప్పటికప్పుడే లలిత్ దేహం పర్వతమంతా పెరిగిపోయి భయంకరమైన ముఖంతో జులపాలతో పరమసహ్యంగా తయారయ్యాడు. ఆ సభలో నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న లలిత, అతని భార్య, ఎంతో దుఃఖంతో తన భర్తని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ అడవిలో తిరుగుతూ ఉండగా ఒకరోజు లలిత శృంగి అనే మునిని కలుసుకోవడం జరిగింది. అతని ఆశ్రమానికి వెళ్తుంది. భర్త శాపం గురించి తెలియజేస్తుంది. మమ్మల్ని రక్షించమని వేడుకుంటుంది. అప్పుడు ముని ఈ విధంగా సలహా ఇస్తాడు. చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. నీ భర్తకి ఆ వ్రత ఫలం ధారపోయి, అది కూడా బ్రాహ్మణుల సముఖంలో. అప్పుడు నీ భర్త పాపం నశించి శాప విముక్తుడవుతాడు. శృంగిముని చెప్పినట్లుగానే కామదా ఏకాదశి రోజున వ్రతం ఆచరించింది లలిత. ఆ రోజంతా ఉపవాసం చేసి ధాన్యం, పప్పులు తీసుకోకుండా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థిస్తూ, సంకీర్తన చేస్తూ, ధ్యానం చేస్తూ గడుపుతుంది. ఆ వ్రత ఫలాన్ని తన భర్తకి ధారపోస్తుంది. అది కూడా బ్రాహ్మణుల సముఖంలో. ముని చెప్పాడు కాబట్టి ఆ విధంగా చేస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాదంతో
ఆమె తన భర్త అందమైన గంధర్వ రూపం పొందడం చూసి చాలా ఆనందిస్తుంది. కాబట్టి ఎవరైతే కామదా ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. వారు కోరిన కోరికలు కూడా తీరిపోతాయి. లలిత వారిద్దరూ ఎంతో ఆనందంగా స్వర్గానికి చేరుకుంటారు. కాబట్టి భక్తులందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ భగవానుడి జపం చేస్తూ సంకీర్తన చేస్తూ సాధువుల సాంగత్యంలో భగవద్గీత భాగవతం పారాయణ చేస్తూ ఆ రోజంతా భగవంతుడి స్మరణలో గడపాలి. అలా గడపటం వల్ల భక్తులు ఏదైతే కోరుకుంటారో దాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే కామదా ఏకాదశి అంటే మనం ఏది కోరుకుంటే ఆ కోరికని తీరుస్తుంది. కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అన్నట్టు మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఆనందంగా సంతోషంగా నవ్వుతూ జీవించాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.